మీరు లోపలికి రండి మ్యామ్. రామా. హే, నువ్వు పైనే ఉన్నావు కదా జే, నీకేమైంది? మ్యామ్. తను పైనే ఉంది మ్యామ్. చూసారుగా మేడం, అప్పుడప్పుడు ఇలాగే మాట్లాడుతున్నారు. మ్యామ్, తను చెప్పేది అబద్ధం. హరిణి మార్నింగ్ నుంచి మన హాస్పిటల్లోనే ఉంది. నీ బిహేవియర్ అప్పుడప్పుడు కంట్రోల్ తప్పుతోందని చాలా ఫీల్ అవుతోంది. నమ్మకండి మ్యామ్, ఇది అసలు అమ్మాయే కాదు, దెయ్యం. నన్ను చంపడానికే నా లైఫ్ లోకి వచ్చింది. ఏయ్, ఏంటి యాక్టింగ్? యాక్టింగ్ ఏంటి? జే, జే, నీకేమైనా పిచ్చి పట్టిందా? తను చెప్పినప్పుడు కూడా నేను నమ్మలేదు, కానీ ఇదంతా చూస్తుంటే నాకు నీకు పిచ్చి అనిపిస్తోంది. నిజం చెప్తున్నాను మ్యామ్, నన్ను నమ్మండి. ఇదొక దెయ్యం. ఇదంతా నీ వల్లేగా. ఎందుకే నన్ను ఇలా టార్చర్ పెడుతున్నావు? జే, వద్దు జే, వదిలే. ఇలాగే మేడం, ఫస్ట్ నైట్ అప్పుడు నేను దయ్యం అని చెప్పి నన్ను కొట్టి చంపబోయారు. నిన్న కూడా ఈయన లవర్ ఫోటోని తుడిచేటప్పుడు అనుకోకుండా కింద పడి పగిలింది, అందుకు కూడా నన్ను కొట్టారు. మ్యామ్, తన అబద్ధం చెప్తుంది. నా షాలు ఫోటో పగిలిపోలేదు. నువ్వు కొంచెం మెంటలీ డిస్టర్బ్ గానే ఉన్నావు. మ్యామ్, నాకే ప్రాబ్లం లేదు. హలో మ్యామ్. రే రాధా, నువ్వు నేను కాఫీ షాప్ లో ఉన్నప్పుడు ఇది ఫోన్ చేసింది కదా, నేను సారీ చెప్పాను కదా, చెప్పరా మ్యామ్కి. ఏమైందిరా నీకు? నేను దేవుడు మార్కెట్కి వెళ్ళి కాయగూరలు తెస్తున్నావు. నువ్వేంట్రా అంటే నేను కాఫీ షాప్కి వచ్చాను, వదినకి సారీ చెప్పాను అంటున్నావు. ఏంట్రా అదంతా? రే, ఏమైందిరా నీకు? నువ్వెందుకు అబద్ధం చెప్తున్నావు? జే, జే, ఏంటిది? ఎందుకు ఇలా మెంటల్ గా ప్రవర్తిస్తున్నావు? ఎవరికి మెంటల్? సారీ మ్యామ్. మ్యామ్, ప్లీజ్ మ్యామ్, నన్ను నమ్మండి. నేను నిజం చెప్తున్నాను, నాకు ఏ ప్రాబ్లం లేదు. ఏయ్, నువ్వు అనుకునేదేది జరగనివ్వను. నీ అంతం చూస్తాను చెప్తున్నా. ఎవరి దగ్గర నీ ఆటలు? నా దగ్గర. నిన్ను అసలు ఎవరు నువ్వెవరో కూడా నాకు తెలియదు. ఎందుకే నా వెంట పడుతున్నావు? నీ చేసిన తప్పేంటి? దయచేసి అడుగుతున్నా, నన్ను ఇలా టార్చర్ పెట్టకు. ప్లీజ్. ఏయ్, అలా ఏడవకు. చెయ్యాల్సిందంత చేసి ఇప్పుడు ఏడుస్తున్నావా? నిన్ను ఏయ్, ఏయ్, వదలరే. రిలాక్స్ చేయి. మ్యామ్, నాకేం కాలేదు మ్యామ్. నన్ను ఎందుకు అడ్మిట్ చేశారు? ఏయ్, ఇక్కడికి వచ్చావా? పోవే, బయటికి పో. జే, కంట్రోల్ యువర్ సెల్ఫ్. మ్యామ్, తన అసలు అమ్మాయే కాదు, దెయ్యం. పోవే ప్లీజ్. జే, నువ్వు 2-3 డేస్ రెస్ట్ తీసుకోవాలి. మ్యామ్, ఏమీ అక్కర్లేదు మ్యామ్. శాలిని చనిపోయిన తర్వాత నువ్వు చాలా డిప్రెషన్లో ఉన్నావు. నీకు ఫిజికల్గా మెంటల్గా రెస్ట్ కావాలి. అలాంటిదేం లేదు మ్యామ్. జే, యువర్ ఏ డాక్టర్. ప్లీజ్ అండర్స్టాండ్ అండ్ కోఆపరేట్. టేక్ కేర్. జేకి నార్మల్ అయ్యేంత వరకు నువ్వు తను చూడకుండా ఉండటమే మంచిది. సారీ అమ్మా. నీకు నేను మొదట్లోనే చెప్పాను, జైని నీ సొంతం చేసుకోవడానికి నువ్వు ఆడిన నాటకాలు ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ తీసుకొస్తాయి అని. ఇప్పుడు చూసావా, తన చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోలేనంతగా మెంటలీ డిస్టర్బ్ అయ్యాడు. జైకి ఫస్ట్ నైట్ జరగకుండా నన్ను నర్స్ రేఖలాగా మాట్లాడి నువ్వు సీరియస్ కండిషన్ లో ఉన్నట్టు చెప్పమన్నావు. అదేలాగా ఇక నా పర్సనల్ విషయం గురించి మాట్లాడుకో. నేనేం చెప్పాలనుకుంటున్నాను? ఏది కరెక్టో ఏది తప్పో నాకు తెలుసు. సిస్టర్, సిస్టర్, ఆయనకి తొందరగా నయం అవ్వాలని నేను ఉపవాసం ఉండి గుడికెళ్ళొస్తున్నాను. ఈ విభూతిని ఆయనకి పెడతారా?
అలాగే మిగిలిన విభూతిని ఈ దేవుడి ఫోటోని ఆయన పిలో కింద పెట్టండి. అన్నట్టు సిస్టర్, నేను ఇవన్నీ ఇచ్చినట్టు ఆయనకి తెలియనివ్వద్దు. పాప, ఈ అమ్మాయిని పోయి జే డాక్టర్ దయ్యం అంటున్నారే. ఏ దైవమైనా గుడికి వెళ్తుందా, పూజలు చేస్తుందా? ఈవిడ గుడికి వెళ్ళింది నువ్వు చూసావా ఏంటి? అబద్ధం కావచ్చు కదా. ఏ గుడికి వెళ్ళకపోతే ఏ దైవమైనా దేవుడి ఫోటో గాని విభూతిని గాని తాగలదా? నమ్మద్దే మంజు, ఇప్పుడు దయ్యాలని మనుషుల్లాగే చేస్తున్నాయి. Only a win for Barca would be enough because it would give them the same number of points as Atletico. But the కాళీ, భద్రకాళి, మహంకాళి, కాళీ, మహంకాళి, పో దుష్టాత్మ, ఈమెను వదిలి వెళ్ళిపో, వెళ్ళిపో, పో. నేను వెళ్ళను. టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈ రోజు నమ్ము నమ్మకపో కార్యక్రమంలో మంత్రవాది నరసింహరాజు గారి ఆశ్రమంలో దెయ్యాలు భూతాలు ఆవహించిన వాళ్ళను ఎలా లైవ్ చేయబోతున్నారో మనం లైవ్ లో చూడబోతున్నాం. కెమెరామెన్ ప్రభాకర్ తో రాంబాబు, టిక్ టిక్ టీవీ. ఇప్పుడు ముందుగా స్వామీజీని కొన్ని ప్రశ్నలు అడుగుతాను. నమస్కారం స్వామీజీ. నమస్తే స్వామీజీ, ఈ కాలంలో కూడా దెయ్యాలు భూతాలు ఉన్నాయంటారా? ఇది నమ్మొచ్చంటారా? మీరు దేవుణ్ణి నమ్ముతారా? నమ్ముతాను స్వామీజీ. ఈ ప్రపంచంలో దైవశక్తి ఉన్నప్పుడు దుష్టశక్తి ఉంటుంది. భూత ప్రేత పిశాచులు పట్టిన వారు, చేతబడులు చేయబడిన వారు విముక్తి కోసం నా దగ్గరకు వస్తూ ఉంటారు. ఏ మనిషి అయినా భూత ప్రేతాలకు ఎదురు నిలిచి పోరాడి గెలవలేడు. మంత్రాలు తంత్రాలు తెలిసిన మాలాంటి వారు మాత్రమే ఈ దుష్టశక్తులను తరిమి కొట్టగలరు. ఇప్పుడు ఆశ్రమానికి వచ్చిన బాధితుల్ని కొన్ని ప్రశ్నలు అడిగి తెలుసుకుందాం. నీ సమస్య ఏంటో చెప్పావు కదా, ఇక నువ్వు భయపడకు. నువ్వు చెప్పినట్టు నీ భార్యగా వచ్చిన దుష్టశక్తిని పట్టుకున్నంత మాత్రాన నీ సమస్య తీరిపోదు. దాంతో పాటు ఇంకా 2 దుష్టశక్తులున్నాయి. అందువల్ల ఆ ముగ్గురిని నువ్వెక్కడైతే ఒకేసారి చూశావో ఆ చోటుకి నువ్వు తనను తీసుకురా. అయితే అక్కడికి తను రాదు. ఆమెను ఎలాగైనా ఒప్పించి అక్కడికి తనను తీసుకురా. మిగతాది నేను చూసుకుంటా. కొన్ని దుర్మరణాల వల్ల ఇలాంటి ఆత్మలు వెంటాడుతూ ఉంటాయి. అలాంటి ఆత్మే ఈ అమ్మాయి. ఇలాంటి దుష్టశక్తులు నీ చుట్టూ ఉన్న వారిని కూడా నీకు వ్యతిరేకంగా మాట్లాడిస్తాయి. నిన్ను ప్రశాంతంగా బతకనివ్వవు. సరే, ఈ రోజు రాత్రి సరిగ్గా 12 గంటలకి ఆమెను అక్కడికి తీసుకురా. ధైర్యంగా వెళ్ళు. నీ సమస్యను నేను తీరుస్తాను. అలాగే స్వామి. అన్నా, జయన్న, అన్న రండన్నా. అన్నా, మీకేం కాకూడదని ఇవాళ పొద్దున కూడా 7 కొండల స్వామిని ఏడుకున్నానన్నా. అన్నా, మీరు ఆరోగ్యంగా వచ్చారు, అదే చాలన్నా. రాదన్నా. హరినిమ్మ, హరినిమ్మ. రీ జై, ఎలా ఉన్నావురా? రే, సారీరా. ఆ రోజు కోపంలో నిన్ను కొట్టేశాను. తప్పుగా అనుకోకు. వదిలేరా, ఏదో ఫస్ట్ టైం కొట్టినట్టు ఫీల్ అవుతున్నావు. 6 ఏళ్ల వయసులో రక్తం కారేలా కొట్టావు కదరా. హరిణి, ఐఎమ్ సారీ. నువ్వు వెళ్ళి రెడీ అవ్వు, మనం బయటికి వెళ్దాం.